పేదవాడు కానీ చాలా తెలివైనవాడు సుమన్. వాడికి ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అందువల్ల అతను ఒక గ్రామంలో దాబాలో పనిచేస్తూ తన జీవితాన్ని వెళ్ళబుచ్చాడు. సుమన్ పేదవాడైనప్పటికీ చాలా ధైర్యవంతుడు. తను ప్రతిరోజు తన ఆహారంలో ఒక భాగాన్ని తన ఫ్రెండ్ అయిన చేపకి తప్పకుండా తీసుకువెళ్ళి ఇచ్చేవాడు. ఎలా ఉన్నావు మిత్రమా? సుమన్, దాబాలో చాలా చురుగ్గా పనిచేస్తున్నప్పుడు భయంకరమైన రౌడీ అయిన చంటూ దృష్టి వాడి మీద పడింది. తర్వాత అతను సుమన్ని తనతో రమ్మని ఆఫర్ ఇచ్చాడు. నేను మీతో పాటు వచ్చి ఏం చెయ్యాలి? ఏముంది, 40 రోజులు విశ్రాంతి తీసుకోవాలి, బాగా తినాలి. తర్వాత 41వ రోజు కొంచెం పని చేయాల్సి ఉంటుంది. దానికి బదులుగా నేను నీకు 10 బంగారపు నాణాలు ఇస్తాను. 9 పని చేయడానికి ముందు, 1 పని పూర్తయిన తర్వాత. సరే, ఇదెలా ఉంది? బావుందా? ఇలాంటి ఆఫర్ వచ్చినందుకు సుమన్ కళ్ళల్లో మెరుపు కనిపించింది. వెంటనే తను దాబా పని మానేసి చంటూతో కలిసి వెళ్ళాడు. విశ్రాంతి తీసుకోవాల్సిన గడియలు మొదలైపోయాయి అనుకో. కడుపు నిండా భోంచేయి, ప్రశాంతంగా నిద్రపోయి మళ్ళీ లేచి భోంచేయి, ఊరు తిరుగు, తర్వాత భోంచేసి పడుకో. ఒక్కరోజు అయిపోయింది. చివరికి సుమన్ 40 రోజుల క్వారంటైన్ తర్వాత పని చేయాల్సిన రోజొచ్చింది. అంటే 41వ రోజు అన్నమాట. ఇంకా మాట ఇచ్చిన ప్రకారం చంటూ పని చేయడానికి ముందు బంగారు నాణ్యాన్ని సుమన్కిచ్చి వాణ్ణి తనతో తీసుకువెళ్లాడు. వాళ్ళు నడిచి దట్టమైన అడవిలోని ఎత్తైన కొండపైకి చేరారు. అక్కడ్నుంచి చూస్తే కింద ఒక నది ప్రవహిస్తోంది. ఈ అడవిలో పండే పళ్ళు వెలకట్ట లేనివి. నేనిక్కడి నుంచి బోలుడని పళ్ళు తీసుకెళ్లాలనుకుంటున్నా, కానీ ఈ సంచిలో ఎన్ని పళ్ళు పడతాయి అది నాకు తెలీదు. 2 రెళ్ళు 4. నువ్వు ఈ సంచిలో కూర్చోగలవా బాబు? నువ్వలా కూర్చుంటే ఈ సంచి ఎంతవరకు బరువు ఆగుతుందో తెలుసుకోగలుగుతాను. ఖచ్చితంగా. మీరేం చేస్తున్నారు? నన్ను బయటకు వదలండి. అరే, 2 రెళ్ళు 4, ఇంకా కొద్దిసేపే. మరి ఇన్నాళ్ళు నీకు మంచి భోజనం పెట్టాను కదా, ఇక నువ్వేం చేయలేవు బాబు. అరే, నన్ను విప్పి బయటికి వదిలేవు. నువ్వు ఏం చేస్తున్నావు? కాపాడండి, ఎవరైనా ఉన్నారా? దయచేసి నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి. కాపాడండి. మావయ్య, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. భయపడకు, నీ పక్కన ఉన్న బంగారపు నాణాల్లో 2 రెళ్ళు 4. వజ్రాన్ని, ముత్యాన్ని ఇటు పక్క విసిరు. మొత్తం విసిరిన తర్వాత దారి చెప్తాను. ఇప్పుడు చెప్పండి మావయ్య. మూర్ఖుడా, ఒకసారి వెనక్కి తిరిగి చూడు, అస్థపంజరాలు కనిపిస్తాయి. నీకంటే ముందు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ గద్దకి ఎరగా మారిపోయారు. మరేమో ఇప్పుడు నీ వంతు. అరే, ఎందుకు ఇలా చేస్తున్నారు మావయ్య? ఇలా
నదిలో దూకుతాయైనా మన ప్రాణాలతో ఉండడానికి అవకాశం ఉంది, లేదా ఇక్కడ ఉన్న పక్షులు మొత్తం నన్ను గుచ్చి గుచ్చి తినేస్తాయి. పిల్లలు, ఇది ఆ నదే. ఇది వాళ్ళ గ్రామానికి వెళ్లి చేరుతుంది. ఇక ఈ కథ ప్రారంభంలో ఒక చేప వచ్చింది కదా, దానికి సుమన్ ఇప్పుడు ఆహారం ఇస్తాడే. ఇది ఆ నది అయినప్పుడు ఆ చేప ఇల్లు ఇదే అయ్యుంటుంది కదా. చివరికి అది సరైన సమయంలో తన మిత్రుణ్ణి కాపాడ్డానికి అక్కడికి వచ్చి చేరుకుంది. చాలా ధన్యవాదాలు మిత్రమా. ఈ రోజు నీకు ఇవ్వడానికి నా చేతిలో ఏమీ లేదే. ఈ విషయం జరిగి చాలా రోజులైంది. ఆ తర్వాత ఒకరోజు ఆ మోసగాడు చంటూ మళ్లీ గ్రామానికొచ్చి తన వేట కొనసాగించాడు. అప్పుడే అతని దృష్టి సుమన్ మీద పడింది. వాణ్ణి చూడగానే అతను చాలా ఆశ్చర్యపోయాడు. 2 రెళ్ళు 4. అసలు నువ్వు అక్కడి నుంచి ఎలా తప్పించుకుని వచ్చావు? సుమన్ తెలివైనవాడు కాబట్టి చంటూని ఇరికించడానికి ఒక పథకం ఆలోచించాడు. అది చాలా సులువా. మీరు నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఆ పక్షి దగ్గర నుంచి తప్పించుకుంటే నాకు గుహ కనిపించింది. అది తిన్నగా కొండ కిందకి తీసుకొచ్చి వదిలేసింది. నేను దాని ద్వారా కింద వరకు వచ్చేసాను. అలాగా? అయితే ఆ గుహని ఉపయోగించుకుని మొత్తం కాజేస్తాను. సుమన్ బాబు, దయచేసి నన్ను క్షమించు. నేను నీకు మావయ్య లాంటి వాణ్ణి. నువ్వు అలాంటి గుహ ఉన్నట్టు ఎవరికి చెప్పలేదు కదా? ఇంతవరకు చెప్పలేదు. సబాష్! ఆ గుహకి ఎలా వెళ్ళాలో నాకు దారి చెప్తావా? దానికి బదులుగా నేను నీకు బోలెడంత డబ్బులిస్తాను. ఆ తర్వాత నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ప్రశాంతంగా తిరగొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. నిజంగా? అయితే ఈసారి మీరు నన్ను ఏమార్చారు కదా. చెయ్యను, మోసం చెయ్యను. మొత్తానికి ఓ ఒప్పందానికి వస్తారు. మళ్ళీ వాళ్ళు అదే కొండకి వెళ్లి చేరుకుంటారు. కానీ ఈసారి చంటూ స్వయంగా ఆ సంచిని తీసుకుని కొండ దగ్గరికి వెళ్తాడు. అయ్యో బాబోయ్! బంగారం, బంగారం, నిధి, నిధి! గుహకి వెళ్ళే మార్గం ఎక్కడుంది? నాకు కనిపించడం లేదు. నా కంటికి గుహ కనిపించడం లేదు. ఎక్కడుందో చెప్పు. గుహ ఏంటి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అరే ఏంటి, ఏవి ఎరగనట్టు మాట్లాడుతున్నావు? అన్ని మర్చిపోయావా ఏంటి? అర్రే మావయ్య, మీరేంటి ఇంత అమాయకుడుగా ఉన్నారు? మీరు ఎలా నన్ను నాలాగా మిగతా వాళ్ళని అక్కడికి పంపించి పక్షికి భోజనంగా చేశారు? నేను అలాగే ప్రయత్నించాను, మీరు ఇరుక్కుపోయారు. అక్కడ ఏ గుహ లేదు. ఏంటి? అయితే నన్ను మోసం చేసావా? ఓ నాయనో, నేను 2 4 అని చెప్పి ఇలా వచ్చి ఇరుక్కుపోయానే. కాపాడండి! ఈ నదిలో పడిన అతన్ని కాపాడడం కోసం సుమన్కి తన ఫ్రెండ్ అయిన చాపరాణి ఉంది. కానీ మోసగాడు చంటూ ఇప్పటి వరకు అందర్నీ మోసం చేస్తూనే ఉన్నాడు కదా. అందువల్ల అతన్ని కాపాడ్డానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. కాలం క్రితం జరిగిన విషయం అది. వీర్వర అన్న పేరు గల ఒక అబ్బాయి ఉండేవాడు. తను ఒక పెద్ద ఓడలో పనిచేసేవాడు. సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు వేగంగా వీచిన తుఫాను వల్ల అతని ఓడ బాగా పాడైపోయింది. ఆ ఓడ విరిగి చెల్లాచెదురైపోయింది. స్పృహ కోల్పోయిన వీర్వర మరుసటి రోజు కళ్ళు తెరిచాడు. అప్పుడు తెలియని ఒక ద్వీపంలో అతను నిలబడ్డాడు. నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను? ఎవరైనా? చాలా దూరం వెళ్ళాక వీర్వరకి చివరికి ఒక నగరం కనిపించింది.
ప్రజలు దొరికేశారు. ఇక్కడున్న ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరు కనిపించట్లేదేంటి? మహారాజానా? ఎక్కడా? వద్దు, ఆగు. అవును, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నన్ను మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ దీవి చూడటానికి ఎంత అందంగా ఉందో. ఇక్కడున్న నియమాలు చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడున్న నియమాల ప్రకారం ఈ దీవికి ఎవరైనా దారి తప్పొచ్చినా లేకపోతే నీళ్ల కొట్టుకొచ్చినా వాళ్ళని మేము కొత్త రాజుగా మార్చేస్తాము. ఇంకా జీవితకాలమంతా పాత రాజుని ఎవరూ లేని దీవికి పంపించేస్తాము. ఎవరు రాజుగా ఉండి ఇక్కడ సేవ చేశారో వాళ్ళు జీవితం మొత్తం ఒంటరిగా ఉండాలా? ఇది నిజంగానే విచిత్రంగానే ఉంది. అంతా సరే, ఇప్పుడు ఇక్కడికి రాజెవరు? నేనే. వీర్వరాకి ఇప్పుడే విషయం అర్థమైంది. అతను ఎందుకు అంత బాధగా కనిపించాడు అని. ఎందుకంటే అతను రాజభవనాన్ని వదిలి మనుషులే లేని ద్వీపానికి వెళ్లాల్సిన వంతు వచ్చింది. అందుకే ఆ వయసు మళ్లిన వ్యక్తి దిగులుగా కనిపించాడు. ఆ ద్వీపం నియమాల ప్రకారం మరుక్షణమే వీర్వర మహారాజా వీర్వరాగా మారాడు. వివేకవంతుడు ఇంకా దయాగుణం కలిగినవాడు కాబట్టి ప్రజలు అతన్ని ఎంతో ప్రేమించారు. కానీ వీటి మధ్య ఒక విషయం ఉంది. అది వీర్వర మనసుని ఎప్పుడూ తొలిచేస్తూనే ఉంది. అదేమిటంటే, ఒకరోజు ఎవరైనా రాజుగా మారి వస్తే అప్పుడు అతను ఒంటరిగా ఒక ద్వీపానికి వెళ్లాల్సొస్తుంది. మరి దీని నుంచి విముక్తి పొందడానికి మహారాజా వీర్వరాకి ఒక ఆలోచన తట్టింది. సైనికులారా, వర్షపు కాలంలో సముద్రం పక్కన ఉన్న ఇల్లులు మొత్తం కొట్టుకుని వెళ్ళిపోతోంది. అందువలన ఆజ్ఞ ఏంటంటే, ఎవరూ లేని ఆ దీవి ప్రదేశంలో మన దేశంలానే ఆ దేశాన్ని కూడా బాగు చేయండి. అందులో ఇల్లు, కొట్లు, వీధులు ఇంకా అన్ని ఉండాలి. ఖాళీగా ఉన్న వీధుల్లోనా? కానీ మహారాజా, అక్కడికి ఇక్కడి నుండే పంపించిన మహారాజులే కదా అక్కడ ఉంటారు. ఇది నా కోరిక కాదు, ఆజ్ఞ. అర్థమైందా? అలాగే మహారాజా. మహారాజు వీర్వర ఆజ్ఞానుసారం మనుష్య సంచారం లేని ఆ ద్వీపంలో దట్టమైన అడవిని నరికి అభివృద్ధి పనుల్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ నిర్జనమైన ప్రదేశం నిర్జనంగా లేదు. నిర్జనంగా లేనప్పుడు ఎవరైనా కొత్తగా ఒక రాజు వచ్చినా కూడా వీర్వర అక్కడికి వెళ్ళి ఉండడానికి ఎందుకు బాధపడతాడు? ఈ విధంగా అతని పథకం బాగా పనిచేసింది. తర్వాత అతను ఏ బాధ లేకుండా రాజ్యాన్ని పరిపాలించాడు. అప్పుడు ఒకరోజు మహారాజా 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 చాలా దూరంలో ఒక ఓడ మునిగిపోయినట్టు వార్త అందింది. క్షమించండి మహారాజా, ఇలాగ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఎవరైనా ఒకళ్ళు తేలుకుంటే ఇక్కడికి వచ్చేస్తున్నారు. దానికి అర్థం ఏంటంటే, దీనికి అర్థం మీ కొత్త రాజు రాబోతున్నారు. అవునండి మహారాజు గారు. ఇంకా దానికన్నా కష్టమైన విషయం ఏంటంటే, ఆ మునిగిపోయిన ఓడలో మన శత్రు జెండా ఉంది. వాళ్ళు మన దీవిని ఆక్రమించాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. ఇంకా మన దీవి నియమాల ప్రకారం వాళ్ళ మనుషులు ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే వాళ్ళని మనం ఇక్కడికి రాజుగా చెయ్యాల్సి ఉంటుంది. ఈ వార్త వినగానే ద్వీపంలోని ప్రజలు ఆలోచించసాగారు. ఆ తర్వాత బాధపడ్డారు. వాళ్ళందరికీ మహారాజు వీర్వర మీద ఎంతో ప్రేమ ఉండేది. అదే విధంగా ప్రేమ, గౌరవం వీర్వరాకి వాళ్ల మీద కూడా ఉండేది. కాబట్టి బయట మనుషులు ఎవరైనా వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాడు. అందుకు
అతను ఒక పథకాన్ని ఆలోచించాడు. మీరు మీ రాజుని ఖచ్చితంగా మార్చాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా మన ఎందుకు ఇలా చేయకూడదు? మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో వాళ్ళనే రాజుగా ఎన్నుకోండి. అదెలా కుదురుతుంది మహారాజా? నియమం ప్రకారం తడిసి ముద్దై వచ్చిన వ్యక్తే మాకు రాజుగా ఉంటారు. ఆ విధంగా వచ్చిన వ్యక్తి మనకి నచ్చిన వారే ఎలా అవుతారు? ఇప్పుడు రాజుగా నేనుంటాను. ఇప్పుడు రాజు వాళ్ళ నియమాల్ని సృష్టించగలరు, ఇంకా దాన్ని మార్చగలరు. మనకి తెలియని వాళ్ళందరూ మంచి వాళ్ళగా ఉండలేరు. ఇంకా తన రాజ్యాన్ని ఏవీ తెలియని వాడి చేతికి ఇవ్వడం అనేది తెలివైన విషయం కాదు. అవును, మహారాజా మహారాజు గారు చెప్పింది నిజమే. సరిగ్గానే చెప్తున్నారు. అవునవును, కానీ సరిగ్గానే ఈ చెప్తున్నారు. విషయంలో మనం ఏం చేయగలం మహారాజా? చెయ్యాల్సింది మీరు కాదు, నేను. ఇక్కడ ఉన్న ప్రజల మంచిది కోసం నేను ఇక్కడ ఒక నియమాన్ని తీసుకొస్తున్నాను. మీరు మీలోనే ఒక రాజుని ఎన్నుకోవండి. కానీ మా మహారాజు వల్ల పశ్చాత్తాపం చూపించే అవకాశం ఉంది. అందుకే మహారాజుని బయట నుంచి ఎంపిక చేసేవాళ్ళం. ఇందుకు కూడా నా దగ్గర ఒక ఆలోచన ఉంది. అలా ఆ రాజు మీ ఇష్టాల్ని నెరవేర్చలేదంటే, చెడు ఎక్కువ చేశారంటే, రాజ్యంలో ఉన్న ముఖ్యమైన నాయకుల దగ్గర రాజుని పదవి నుంచి తీసే అధికారం ఉంది. మహారాజా, ఇప్పుడు మీరు చెప్పిన విషయం మంచి విషయం. మీరు చెప్పిన విషయాన్ని మేము కూడా స్వీకరిస్తాం. ఇలా చూడండి మహారాజా, ఇటువంటి విషయం ఉందంటే మాకు ఎప్పటికీ మీరే ఎందుకు రాజుగా ఉండకూడదు? లేదు మిత్రమా, నేను ఇక్కడి నుండి వెళ్లాల్సిన సమయం ఆసనమయ్యింది. మీరే మీ రాజుని ఎన్నుకునే సమయం వచ్చింది. If you like this video, subscribe to our channel Murthy Media.